ప్రియులారా, మన ధ్యాన భాగం రోమాపత్రిక 4వ అధ్యాయం 13 నుండి 25వ వచనం వరకు. సావధానంగా వినండి. అబ్రహాము లోకానికి వారసుడవుతాడు అనే వాగ్దానం అబ్రహాముకైనా అతని సంతానానికైనా ధర్మశాస్త్రం మూలముగా కలగలేదు, కాని విశ్వాసము వలననైన నీతి మూలముగానే కలిగింది. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమవుతుంది, వాగ్దానము నిరర్ధకమవుతుంది. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టిస్తుంది. ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమము లేకపోయేదే. ఈ హేతువు చేత ఆ వాగ్దానము యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రమే గాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలని, కృపను అనుసరించినదై ఉండేటట్లు అది విశ్వాసమూలమైనది అయింది. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేసేవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు అయిన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి రాయబడి ఉంది, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించాను. నీ సంతానము ఈలాగు ఉంటుంది అని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అయ్యేటట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికే తన శరీరము మృతతుల్యమైనట్లు, శారా గర్భము కూడా మృతతుల్యమైనట్లు ఆలోచించాడు. గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహించక దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందాడు. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. అది అతనికి ఎంచబడింది అని అతని నిమిత్తమే కాదు, మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకు ఎంచబడుతుందని మన నిమిత్తము కూడా రాయబడింది. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడడానికి లేపబడ్డాడు. వింటున్నారా? అంతా కృపే. కృప లేనిది ఏ ఒక్క ఆశీర్వాదము మనకు రాదు. అబ్రాహాము ఈ భూమి అంతటికీ వారసుడవుతాడనే వాగ్దానం ఎలా కలిగింది? అబ్రహాముకు దేవునితో సరైన సంబంధం ఉంది. అది అబ్రహాము విశ్వాసమే. ధర్మశాస్త్రం వల్ల అది కలగలేదు. అలా కలిగితే ఇక విశ్వాసమెందుకు, వాగ్దానాలెందుకు? ధర్మశాస్త్ర సంబంధులు వాగ్దానాలను పొందలేదు. ధర్మశాస్త్రం మన మీదికి దేవుని ఉగ్రతను రప్పించింది. ధర్మశాస్త్రం లేనప్పుడు ఇక అతిక్రమం ప్రసక్తే లేదు. ఇదంతా విశ్వాసం మీద ఆధారపడింది, ధర్మశాస్త్రం కాదు. ఇది కృప మాత్రమే. అబ్రహాము సంతతికి వాగ్దానం చేయబడిందంతా విశ్వాసము, కృప. ఇందులో ధర్మశాస్త్ర ప్రమేయం లేదు. అబ్రహామీయ సంతతికి, ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారికి, వారికి వీరికి అందరికీ కృపే. అబ్రహాము ఈ విధంగా అందరికీ తండ్రి అవుతున్నాడు. అనేక జాతులకు అబ్రహామును తండ్రిగా నియమించినవాడు దేవుడు. దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. చచ్చిన వారిని సజీవంగా లేపే దేవుడు. ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనాల్లో దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమున్నది, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడతాయి. ఈ వాగ్దానము అబ్రహాముకు ధర్మశాస్త్రమునకు లోబడినందున రాలేదు. అది అబ్రహాము విశ్వాసము, దేవుని ధారాళమైన కృప, దేవుని ఉచిత కృప. అబ్రహాము యొక్క పరిపూర్ణ విశ్వాసం. దేవుని వాగ్దానానికి అబ్రహాముకు ఉన్న అర్హత ఏమిటి? అది కేవలం విశ్వాసమే. ధర్మశాస్త్రాన్ని ఎవరూ నెరవేర్చలేరు. ఆ కారణం చేత వాగ్దానం ఎవరూ పొందజాలరు. మానవ ప్రయత్నం కాదు, దేవుని కృప ఆధారంగానే దేవుని వాగ్దానం మనకు ప్రాప్తిస్తుంది. దేవుని మాటను, దేవుణ్ణి ఆ ఫలాన నమ్మాలి.
అది కృప. ఎంత ఒళ్ళు విరుచుకున్నా ధర్మశాస్త్రాన్ని ఎవరూ నెరవేర్చలేరు, చెయ్యలేరు. దేవుని కృపా వాగ్దానం నిర్నిబంధమైనది. విశ్వాసముంది చూచారు. ఇది దేవుణ్ణి, ఆయన మాటను పూర్తిగా ఎల్లప్పుడూ నమ్ముతుంది. దేవుని ప్రేమకు విశ్వాసం తనను తాను అప్పగించుకుంటుంది. కృప, కృపావరము ఇవి నీవు సంపాదించుకునేవి కాదు. వాటికి నీవు యోగ్యుడవు కావు. దేవుని కొరకు నీవు చేసింది కాదు, దేవుడు నీ కొరకు చేసింది. అందులో కృప ఉంది. వాగ్దానం, ధర్మశాస్త్రం, విశ్వాసం, కృప, ఈ మాటలను ధ్యానించండి. ధర్మశాస్త్రం నీ రోగాన్ని నిర్ధారణ చేస్తుంది గాని అది నిన్ను స్వస్థపరచలేదు. నీవు తప్పు చేస్తున్నావని వేలుపెట్టి చూపుతుంది గాని తప్పు చేయకుండా అది నిన్ను బలపరచలేదు. నిషిద్ధ ఫలం మనిషిని శోధిస్తుంది. దొంగిలించిన పండ్లకు రుచి ఎక్కువ అని నానుడి. ధర్మశాస్త్రం నిషిద్ధ ఫలాన్ని కోరేటట్లు ఆశ పుట్టిస్తుంది. ధర్మశాస్త్రం నిన్ను ఒక ముద్దాయిని చేసి దేవుని ఎదుట నిలువపెడుతుంది. ధర్మశాస్త్రం ఉంది గనుకనే అతిక్రమాలు బయలుపడతాయి. న్యాయశాస్త్రం లేనప్పుడు నేరస్థాపన చేసేదెవరు? ధర్మశాస్త్రం లేనప్పుడు ప్రజలకు ఏది మంచో ఏది చెడో ఎలా తెలుస్తుంది? ధర్మశాస్త్రం మాత్రమే ఉంటే అతిక్రమాల సంఖ్య ఎక్కువై ఇవన్నీ తీర్పు కోసం కనిపెట్టుకుని ఉంటాయి. ధర్మశాస్త్రం దేవుని ఉగ్రతను తెచ్చిపెడుతుంది. ధర్మశాస్త్రం, అతిక్రమం, దేవుని ఉగ్రత, ఈ మూడు మాటల పర్యవసానాన్ని గుర్తించండి. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించని వారు లేరు. అంచేత దేవుని ఉగ్రత రాను రాను ఎక్కువ అవుతుంది. ధర్మశాస్త్రానికి మానవునికి ఉన్న సంబంధం ఇదే. మానవుడు దేవుని ఎదుట ముద్దాయి. ధర్మశాస్త్రం దేవుని శిక్షావిధిని అమలుపరుస్తుంది. ఇంతకు తేలిన సారాంశమేమిటంటే మానవుడు తన స్వప్రయత్నంతో దేవుని ఎదుట నిర్దోషిగా నిలువలేడు. ధర్మశాస్త్రం నిలువనీయదు, నేరారోపణ చేస్తుంది. అయితే దేవుని కృప మానవుణ్ణి నిర్దోషినిగా, నీతిమంతునిగా దేవుని ఎదుట నిలుపుతుంది. ఇదే విశ్వాస న్యాయం, క్రియాన్యాయం కాదు. అసాధ్యమైన దాన్ని దేవుని కృప సుసాధ్యం చేస్తుంది. అనేక జాతులకు అబ్రహాము తండ్రి. అబ్రహాము నమ్మాడు. అతని విశ్వాసం బలహీనం కాలేదు. అబ్రహాముకు ఇప్పుడు 100 ఏండ్ల వయస్సు. శారా గర్భము మృతతుల్యం. అయినా అబ్రహాము దేవుని వాగ్దానాన్ని శంకించలేదు. విశ్వాసం అతణ్ణి బలపరిచింది. తనకు వాగ్దానమిచ్చినవాడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసినవాడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. ఇది అబ్రహాము నమ్మాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మాడు. అతని విశ్వాసము నీతిగా పరిగణించబడింది. ఇదే విశ్వాస న్యాయం అందరికీ వర్తిస్తుంది. యేసు పునరుత్థానం, ఆయన మన పాపాల కోసం చనిపోయాడు అనే సత్యం, మనల్ని నీతిమంతులనుగా తీర్చడానికి ఆయన తిరిగి లేచాడు అనే చారిత్రక సత్యం గుర్తించండి. దేవుని మాట ఉన్నది ఉన్నట్లు అబ్రహాము విశ్వసించాడు. అబ్రహాముకు 100 ఏండ్లు, శారాకు 90 ఏండ్ల వయస్సు. అప్పుడు నీవు తండ్రివి, ఒక్క యూదులకే కాదు సమస్త జాతులకు తండ్రివి అని దేవుడు అన్నప్పుడు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నమ్మాడు. ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగుతుందా? 90 ఏండ్ల శారా కంటుందా అని మనస్సులో అనుకున్నాడు. నిరీక్షణకు ఆధారం లేదు, అయినా అబ్రహాము నమ్మాడు. అబ్రహాముకు దేవునికి మధ్య ఉన్న ఈ సంబంధం విశ్వాసము వల్ల కృపకు చెందిన మనకందరికీ సంక్రమించింది. అసాధ్యమైన వాటిని సాధ్యపరిచేవాడు దేవుడు. మనకు భవిష్యత్తునందున్న ఆశాభావమిదే. అబ్రహాము విశ్వాసులమైన మనకు తండ్రి. దేవునికి స్తోత్రం. మరిచిపోకండి, సున్నతి సంస్కారానికి ముందే అబ్రహాముకు వాగ్దానం చేయబడింది. అబ్రహాము నమ్మాడు, నీతిమంతుడయ్యాడు.
అబ్రహామును దేవుడు అతని విశ్వాసం ఆధారంగా రక్షించాడు. అబ్రహాము విశ్వాసం అతన్ని నీతిమంతుణ్ణి చేసింది. ఆ నీతికి ఆధారం పునరుత్థానం. విశ్వాసం కాదు, అబ్రహాము విశ్వాసముంచిన దేవుడు గొప్ప దేవుడు. అబ్రహాము ఏమీ చూడలేదు, అయినా నమ్మాడు. అబ్రహాము ద్విమనస్కుడు కాడు. తన పరిస్థితులలో నుండి అబ్రహాము వాగ్దానము వైపు చూచాడు. పరిస్థితులైతే వ్యతిరేకంగా ఉన్నాయి. వాగ్దానం మీద అబ్రహాము నిలిచాడంటే ఆ వాగ్దానమిచ్చిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ఆయన వాగ్దానాలను నెరవేర్చగల సమర్థుడు. ఆయన మన ఆరాధనకు పాత్రుడు. మానవుడు ఎందుకు సృజించబడ్డాడు? దేవుణ్ణి మహిమపరచడానికే. కాని మానవుడు అవిధేయుడై దేవునికి విరోధి అయ్యాడు. దేవుణ్ణి మహిమపరచాలంటే ఆయన యందు, ఆయన కుమారుడైన క్రీస్తునందు విశ్వాసముంచాలి. అబ్రహాము నిండా విశ్వాసమే, అనుమానానికి తావులేదు. విశ్వాసానికి బలమైన ఆధారం మృతులలో నుండి లేవటము, అనగా పునరుత్థానం. అబ్రహాము స్వంత నీతి కాదు, అసలు మానవునికి నీతి అనేది ఉంటే గదా. ఒకవేళ ఉందనుకున్నా అది దుర్నీతి మాత్రమే. మృతమైన శారా గర్భం నుండి మృతతుల్యుడైన వృద్ధుని నుండి సంతానం రప్పించడం, ఇది పునరుత్థాన విశ్వాసమే. అరిమతయ్య ఏర్పాటు చేసుకున్న సమాధిలో నుండి యేసు మృత్యుంజయుడై లేచాడు. శారా గర్భం మృతతుల్యం అంటే ఏమిటి? అది సమాధి లాంటిది, మృతికి సంకేతం. అయితే అందులో నుండి జీవం పుట్టుకొచ్చింది. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనంలో యేసు ప్రభు ఏమన్నాడు? మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూస్తానని మిగుల ఆనందించాడు, అది చూచి సంతోషించాడు. శారా మృతగర్భము నుండి అబ్రహాముకు కుమారుడు వస్తాడు. అలాగే మృత్యుగర్భము నుండి, సమాధి నుండి దేవుడు తన కుమారుణ్ణి లేపాడు. ఆయన యందు విశ్వాసముంచే వారికి నిత్య జీవప్రాప్తి. అది అరిమతయ్య యొక్క సమాధి స్థలం. ఇది శారా యొక్క మృత గర్భం. మన విశ్వాసం ఎందులో ఉంది? క్రీస్తు మరణమందే కాదు, ఆయన పునరుత్థానమందు మనకు ప్రగాఢ విశ్వాసమున్నది. క్రీస్తు మరణమందు మన బాకీ తీర్చబడింది. పునరుత్థానమందు మనకు విడుదల తీర్పు చెప్పబడింది. క్రీస్తు మరణ పునరుత్థానములందు విశ్వసించిన వారికి నీతిమంతులు అనే తీర్పు పలకబడింది. ప్రియ విశ్వాసి, నీవు యేసుక్రీస్తు మరణ పునరుత్థానములందు ఆయనను వెంబడిస్తున్నావా? అసలు మనమెలా రక్షించబడ్డాము? దేవుని వాగ్దానం నమ్మటం వల్లనే కదా. అబ్రహాము కూడా అంతే. విశ్వాసము, వాగ్దానము అనేవి రెండు జంటగానే ఉంటాయి. అలాగే ధర్మశాస్త్రము, క్రియలు, ఈ రెండు జంట. భౌతికంగా చూస్తే అబ్రహాము యూదులకు జాతిపిత. ఆధ్యాత్మికంగా అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి. ఇది కృపను అనుసరించిన వాగ్దానం. ఇది విశ్వాసమూలమైనది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7 నుండి 9వ వచనం వరకు బాప్తిస్మకుడైన యోహాను అన్నాడు, సర్పసంతానమా, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగ్గ ఫలం ఫలించండి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలను పుట్టించగలడు. కల్వరి పైన మన పాపములన్నీ యేసు మీద మోపబడినవి. ఈ అవగాహనే విశ్వాసం, క్రీస్తునందలి విశ్వాసం. క్రీస్తు నీతి మనకు ఆరోపించబడుతుంది. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. నీ పాపాలు క్షమించబడినవి అని గ్రహించావంటే నీ అంతటి ధన్యజీవి మరొకరు ఉండరు. కృపచేతనే రక్షణ అని పౌలు బోధించినప్పుడు ఈయన పాపాన్ని సమర్థిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు అని
ఆయనను వారు అపార్థం చేసుకున్నారు. దేవుని కృపచేత నీ పాపాలు క్షమించబడినప్పుడు ఈ అనుభూతి పాపాన్ని ద్వేషించే మనస్తత్వం అలవరుస్తుంది. దేవుని బిడ్డలు పాపం చేస్తే వెంటనే ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తప్తులవుతారు. 1 యోహాను 1 అధ్యాయం 5 నుండి 2 అధ్యాయం 1 వచనం వరకు ఇదే అంశం కూలంకషంగా చర్చించబడింది. దేవుడు వెలుగు, ఆయన యందు చీకటి ఎంతమాత్రము లేదు. ఆయనతో సహవాసము గలవారు చీకటిలో నడవరు. మనము వెలుగులో నడవాలి, అన్యోన్య సహవాసము గలవారమై ఉండాలి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని శుద్ధి చేస్తుంది. మన పాపములను మనము ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. ఎవడు తనలో పాపము లేదని, తానెన్నడూ పాపము చేయలేదని చెప్పజాలడు. దేవుని బిడ్డలు పాపం చేయకూడదు. అథవా పాపం చేస్తే యేసుక్రీస్తు మనకు ఉత్తరవాదిగా తండ్రి వద్ద మన పక్షాన వాదిస్తాడు. యేసుక్రీస్తు నమ్మదగినవాడు, నీతిమంతుడు. 1 కొరింథీ 10 అధ్యాయం 13 వచనం అంటోంది, సాధారణముగా మనుష్యులకు కలిగే శోధన తప్ప మరేదీ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధించబడనియ్యడు. అంతేకాదు, సహించగలగడానికి ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగచేస్తాడు. దేవుని బిడ్డ అధాటున పడిపోవచ్చు గాని పతనావస్థలో అట్టే కాలం ఉండడు, తిరిగి లేస్తాడు. 37 కీర్తన 23, 24 వచనాలు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందిస్తాడు. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినా లేవలేక ఉండడు. 32 కీర్తనలో దేవుడు తన బిడ్డల పట్ల ఏమి చేస్తాడో వివరంగా చెప్పబడింది. అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. నా పాపదోషమును దేవుడు పరిహరించాడు. దేవా, నీవే నా దాగే చోటు. యెహోవాయందు నమ్మిక ఉంచే వారిని కృప ఆవరిస్తుంది. నీతిమంతులు, యథార్థ హృదయులు సంతోషిస్తారు, ఆనందగానం చేస్తారు. ప్రియులారా, ఈ పాఠంలో విశేషించి ఈ 4వ అధ్యాయంలో అబ్రహాముకు దావీదుకు రక్షణ ఎలా ప్రాప్తించిందో చెప్పబడింది. క్రియలను బట్టి కాదు, విశ్వాసం ద్వారానే వారిద్దరూ రక్షించబడ్డారు. రక్షణ అంటే ఏమిటనుకున్నారు? నీ పనికి జీతం కాదు రక్షణ. రక్షణ కోసం నేనెంత పని చేశాను అని అతిశయించడానికి ఏదీ లేదు. ఆ మాటకొస్తే అబ్రహాము కాలానికి ధర్మశాస్త్రం లేదు. మతాచారకాండ వల్ల అబ్రహాము రక్షించబడలేదు. దేవుని కృప, అబ్రహాము విశ్వాసము, అంతే. దావీదు సంగతేమిటి? 2 సమూయేలు 11వ అధ్యాయంలో దావీదు బత్షెబతో పాపం చేశాడు. ఆ తరువాత 32 కీర్తన రాశాడు. వ్యభిచారం, మోసము, హత్య ఇలాంటి పాపాలు చేసిన దావీదుకు ఎలా క్షమాపణ కలిగింది? దావీదు పశ్చాత్తప్తుడయ్యాడు, దేవుని వైపు తిరిగాడు. తన పాపాలకు కలిగిన చేదు అనుభవాలు అతనికి తప్పలేదు. అయినా దావీదు క్షమించబడిన పాపి, ధన్యుడు. 2 సమూయేలు 12వ అధ్యాయంలో తాను చేసిన పాపం వల్ల ఎలాంటి చేదును అతడు మింగాల్సి వచ్చిందో చరిత్రే చెబుతోంది. దేవుడు పాపులను క్షమించి నీతిమంతులుగా తీరుస్తాడు. నీతిమంతులము అనుకునే వారికి శిక్ష తప్పదు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9 నుండి 13వ వచనం వరకు రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు గదా. అయితే నేను పాపులను పిలువ వచ్చాను గాని నీతిమంతులను పిలవడానికి రాలేదు. గ్రహించండి, ధర్మశాస్త్రం లేనప్పుడు అబ్రహామైనా
ధర్మశాస్త్రం ఉన్నప్పుడు దావీదైనా ఈ రోజున నీవైనా నేనైనా విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ. దేవుడు ధర్మశాస్త్ర ప్రదాత. ఆయనే మనకు తీర్పరి, రక్షకుడు కూడా. మీకు జ్ఞాపకముందా? పౌలు ఈ పత్రిక కొరింథు నుండి రాశాడు. వాక్యమంతటిలోకి గొప్ప సైద్ధాంతిక వ్యాసాన్ని పత్రికా రూపంలో రచించాడు. అపొస్తలుడైన పౌలు రచన బహుశ్రేష్టమైనది. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనాన్ని వివరించడానికే రోమా, గలతీ, హెబ్రీ పత్రికలు రాశాడు. నీతిమంతుడు విశ్వాసము వలన జీవిస్తాడు. రోమా పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. 40 సార్లు నీతి, నీతిమంతుడు అనే పదాలు రోమా పత్రికలో ప్రయోగించబడడం విశేషం. ప్రియులారా, నీతిమంతులనుగా పాపులను తీర్చిదిద్దిన దేవుని కృపాబాహుళ్యము ఎంత గొప్పది, ఎంత గంభీరమైనది. క్రీస్తు శిలువ మీద చేసిన బలియాగానికి ఫలితంగా నీవు నేను రక్షించబడి నీతిమంతులమయ్యాము. నీవు యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధుడివయ్యావు. ఆయన తన నీతిని నీకు ఆరోపిస్తున్నాడు. నీ సౌశీల్యాన్ని, నీ ప్రవర్తనను పవిత్రపరిచే ఆంతరంగిక ఉద్యమమే క్రైస్తవం. దేవుని ఎదట నీవు నీతిమంతుడివై కనపడితే ప్రజలందరి ఎదట పరిశుద్ధుడివై అగపడతావు. విశ్వాసానికి క్రియలు చేర్చకు. నీ విశ్వాసాన్నే పనిచెయ్యనీయాలి. సజీవ విశ్వాసము గలవారే సజీవ విశ్వాసులు. పాఠం ఇంతటితో సమాప్తం. యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ ఆదరణ మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.